అందరికీ ఆలో ఏంది మేము వినాయకుడిని పట్టుకొని పోతుంది అనుకుంటున్నారా? నేనైతే మా మట్టి వినాయకుడిని తీసుకొని పోయి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయనీకైతే పోతున్నాను. నేను ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడు మేమందరం కలిసి అయితే ట్యాంక్‌బండ్‌కైతే స్టార్ట్ అయిపోయినాము. ట్యాంక్‌బండ్ మా ఇంటి నుంచి అయితే దగ్గరనమాట. ఒక 10, 15 మినిట్స్ వాక్. ఇక గణపతి బప్పా మోరియా అనుకుంటా ట్యాంక్‌బండ్ అయితే రీచ్ అయిపోయినాం మేము. రీచ్ అయినాక చూస్తే సన్‌సెట్ అయితుంది. ఎంత బాగా అనిపించిందో వ్యూ అయితే. యాక్చువల్‌గా అయితే మేము 5 డేస్ ఇంట్లో గణపతిని పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఫిఫ్త్ డే రోజు అష్టమి వచ్చేది. సో ఇక అష్టమి రోజు ఇంట్లో వినాయకుడిని తీయొద్దు అని చెప్పి ఫోర్త్ డేకే వినాయకుడిని తీసినాం అనమాట, లేపినాము. ఇక ట్యాంక్‌బండ్ దగ్గరికి పోయి వినాయకుడిని పెట్టి పూజ చేసి అక్కడ కూడా మంచి అగరబత్తులు వెలిగించి పూజ చేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళా గణపతి పప్ప మోరియా అనుకుంటా నిమజ్జనం అయితే చేస్తున్నాం అనమాట. నిమజ్జనం చేసే టైంకి ఒక 5 మినిట్స్ పెద్ద అంటే పెద్ద వాన పడ్డది. ఇక మా వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోయింది. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలా మళ్ళీ వినాయకుడిని ఇంటికి తీసుకురానీకే. మా వినాయకుడి నిమజ్జనం మంచిగా సాటిస్ఫాక్షన్‌గా మంచిగా అయింది.